నాకు తెలిసి స్మార్ట్ ఫోన్ కంపెనీస్ అన్నీ ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్స్ లేపేస్తారు ఫ్యూచర్లో. యాపిల్ ఒక మూవ్ తీసుకొని ట్రెండ్ సెట్ చేస్తుంది, అది అందరూ ఫాలో అవుతారు. ఐఫోన్ 7తో నో హెడ్ ఫోన్ జాక్ అంటే అందరూ నవ్వారు, తర్వాత అదే చేశారు. 2020లో ఐఫోన్ 12తో ఛార్జర్ బాక్సులు ఇవ్వట్లేదంటే అందరూ వేసుకున్నారు, కానీ వేసుకున్న కంపెనీస్ ఇప్పుడు ఇవ్వట్లా, అదే చేస్తున్నారు వాళ్ళు కూడా. ఈ సిమ్ కూడా అదే అవుతుంది. బట్ అసలు కంపెనీస్ అన్నీ ఎందుకు ఈ సిమ్ వైపు షిఫ్ట్ అవ్వాలి? మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, ఫ్లెక్సిబిలిటీ. మీరు ఒకవేళ ప్రతిసారి సిమ్ క్యారియర్ చేంజ్ చేసుకునే వ్యక్తులైతే మీకు చాలా ఈజీగా పని అయిపోద్ది ఈసారి. మీరు ఒకవేళ ఫారిన్ ట్రావెల్స్ ఎక్కువ చేసే వాళ్ళు అయితే ప్రతిసారి సిమ్ అక్కడ కంటెక్ట్ తీసుకొని స్వాప్ చేసుకునే అంత అవసరం లేదు ఈసారి. జస్ట్ సిమ్ ప్రొఫైల్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకా ఈ సిమ్ స్లాట్ తీయడం వల్ల మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ స్పేస్ మిగులుద్ది ఫోన్లో. సో దానివల్ల పెద్ద బ్యాటరీ పెట్టచ్చు. లైక్ ఇప్పుడు 17 Pro Maxలో ఓన్లీ ఈ సిమ్ ఉన్న ఫోన్స్లో 5088 mAh బ్యాటరీ వస్తుంది, కానీ వేరే సిమ్ స్లాట్ ఉన్న డివైజెస్ అన్నిటిలో అదే ఫోన్కి 4823 mAh బ్యాటరీ మాత్రమే వస్తుంది. ఐఫోన్ సాఫ్ట్వేర్కి ఇంకా చిప్ ఎఫిషియన్సీకి ఇది చిన్న ఫరక్ అయితే కాదు. అండ్ సిమ్ స్లాట్స్ ఒకవేళ లేకపోతే ఫోన్స్లో వాటర్ ప్రూఫ్ కూడా పెరుగుద్ది. అండ్ సెక్యూరిటీ వైజ్ కూడా ఇది చాలా అడ్వాంటేజే. మీ ఫోన్ ఒకవేళ ఎవరైనా దొబ్బేశారు అనుకోండి, ఇప్పుడు పీకేసినంత ఈజీగా సిమ్ అయితే తీసేయలేరు. ఒకవేళ ఫ్యాక్టరీ రీసెట్ చేసినా సిమ్ అందులోనే ఉంటుంది. అంటే ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి ఫోన్ ఓపెన్ చేయాలి, బట్ ఒకవేళ చేసినా సిమ్ అందులోనే ఉండడం వల్ల ట్రాకింగ్ చాలా ఈజీ అవుద్ది. అండ్ ఈ సిమ్స్ ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ కూడా. అంటే కంపెనీస్కి ప్లాస్టిక్ ఇంకా ప్యాకేజింగ్ ఈ ఖర్చులన్నీ మిగులుతాయి అనుకోండి, బట్ ఎన్విరాన్మెంటల్ సైడ్ చాలా ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించవచ్చు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాకు ఎందుకో ఫ్యూచర్ అంతా ఈ సిమ్ అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.